వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు క్యారెట్ ఫ్రై చేశాను. క్యారెట్ ఎల్లిగడ్డ కారం చేశాను. మన ఛానల్లో ఎలా చేశానో చూడండి. ఈరోజు క్యారెట్ ఎల్లిగడ్డ ఫ్రై చేస్తున్నా అండి. ఈ క్యారెట్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి. నేను ముందే కోసి పెట్టిన. దీంట్లో ఒక చిన్న ఆనియన్ చిన్నది, ఒక 3-4 పచ్చిమిర్చి, కొంచెము కరివేపాకు. ఇప్పుడు దీనికి ఎల్లిగడ్డ కారం చేయాలంటే ఇప్పుడు ఎల్లిపాయలు కూడా కావాలి. ఒక 10-12 వెల్లిపాయలు ఇళ్ళనే కారం వేసి దంచుకోవాలి. నేను దంచినప్పుడు చూపెడతా. ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఇది నేను ఇప్పుడు కడాయి పెట్టిన, వేడవుతుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. ఇది వేడైన తర్వాత ఇలా కొంచెం జీలకర్ర, ఆవాలు, అది మినపప్పు ఇవి వేసుకోవాలి. ఇవి కొంచెం చిట్టుపట అన్న తర్వాత దాంట్లో ఉల్లిగడ్డ ఇట్లా వేసుకోవాలి. ఇక ఇట్లా చిట్టపట అన్న తర్వాత మనం ఇప్పుడు ఉల్లిగడ్డ దీంట్లోనే పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు మనం ముందు కట్ చేసి పెట్టిన ఈ క్యారెట్ ఇవి కొంచెం ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం వేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు మనము ఈ ఎల్లిగడ్డ కారం దంచినప్పుడు దాంట్లో కొంచెం వేస్తా. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేసిన. ఇది మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. కొంచెం సిమ్ పెట్టుకొని మూత పెట్టుకుంటే మంచిగా. ఈ ఎల్లిపాయలల్లో ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాం. ఇది క్యారెట్ కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు కొంచెము సాల్ట్, ఇప్పుడు అందులో వేసినా కదా మీరు సాల్ట్, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేసిన. ఇది మంచిగా దంచుకోవాలి. ఇప్పుడు ఇది ముందు దంచి పెట్టుకుంటే అది కూర అయ్యేసరికి మనం దాంట్లో వేసేసుకోవచ్చు. ఇట్లా మంచిగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం ఫుల్ పెట్టి కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇక, ఎందుకంటే కొంచెం మామూలుగా గోల్డెన్ కలర్ వచ్చినాక ఇప్పుడు మనం ముందే దంచి పెట్టుకునే ఎల్లిగడ్డ కారం ఉంది కదా, అది వేసుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఈ విధంగా గోల్డ్ కలర్ రావాలండి. ఇట్లా గోల్డ్ అంటే ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందంటే అయినట్టే. ఇది మనం మూత పెట్టినాం కదా, ఇది ముక్క కూడా మంచిగా ఉడికింది చూడండి. ఇట్లా ఇట్లా మంచి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దంచుకునే ఎల్లిగడ్డ కారం ఇలా దంచి పెట్టుకోవాలి. ఇలా జీలకర్ర కూడా వేసి దంచితే బాగుంటుంది. అయితే నేను తాలింపులో జీలకర్ర వేసినాను, ఇప్పుడు దీంట్లో వేయకుండా దంచినాను. ఇప్పుడు ఇందులో వేసేసుకో. ఇలా వేసిన తర్వాత ఇట్లా ఇది క్యారెట్తో కాకుండా బీట్రూట్తో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో. బీట్రూట్ తినని వారు కూడా చాలా మంది ఉంటారు కదా, ఇట్లా చేసి పెట్టిందనుకో వాళ్ళు పిల్లలైనా మంచిగా తింటారు. 2 కలిపి కూడా చేయొచ్చండి. బీట్రూట్ను క్యారెట్ కలిపి చేసినా కూడా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో 2 కలిపి కూడా చేయొచ్చు, టేస్ట్ బాగుంటుంది.
నా వీడియో నచ్చినట్టయితే దీని లాస్ట్కు కొంచెం నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇగో లాస్ట్కి అయితే కొత్తిమీర వేస్తున్నా. ఈ కొత్తిమీర మాత్రం ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు.